దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు దేశంలో సంచలనాన్ని రేపింది. లాల్ కిలా మెట్రో స్టేషన్కు దగ్గరలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న I-20 కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వీరందరికీ LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి అనేక వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే దేశవ్యాప్తంగా భద్రతను పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని ఉన్నత స్థాయిలో సమీక్షించారు. అయితే ఈ విధ్వంసంపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA, NSG సంస్థలతో పాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా దర్యాప్తును వేగవంతం చేశాయి. ఉగ్రవాద నిరోధక చట్టం, పేలుడు పదార్థాల చట్టం సహా పలు కీలక సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. ప్రాథమికంగా ఇది ఆత్మాహుతి దాడై ఉంటుందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పేలుడుకు కారణమైన కారులో ఉన్నది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన డాక్టర్ ఉమర్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఫరీదాబాద్ ఆయుధాల కేసులో ఇప్పటికే పరారీలో ఉన్నాడు. 2019లో పుల్వామా తరహాలో వాహనంలో పేలుడు పదార్థాలను అమర్చి ఈ దాడి జరుగుంటుందని అధికారులు భావిస్తున్నారు. హర్యానా రిజిస్ట్రేషన్తో ఉన్న పేలిపోయిన I-20 కారుకు సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారు 3 వ్యక్తుల చేతులు మారినట్లు గుర్తించారు. కారు అసలు యజమాని మహమ్మద్ సల్మాన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను కారును తారిఖ్కు అమ్మినట్లు గుర్తించారు. అక్కడి నుంచి అది డాక్టర్ ఉమర్ చేతికి వెళ్ళింది. పేలుడుకు ముందు కారును నడిపింది ఉమరే అని CCTV ఫుటేజ్ల ద్వారా పోలీసులు నిర్ధారించారు. పేలుడులో చనిపోయిన వ్యక్తిని డాక్టర్ ఉమర్గా గుర్తించేందుకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలో పెద్ద ఉగ్రకుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసి భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పేలుడు కేవలం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన రేకెత్తించింది. ముఖ్యంగా ఈ ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఢిల్లీలోని పేలుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు. అవసరమైతే తమ పౌరులకు కాన్సులర్ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అలాగే తమ దేశం నుంచి పౌరులెవరూ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లకూడదని సూచించారు. మరోవైపు యునైటెడ్ కింగ్డమ్ కూడా వెంటనే అప్రమత్తమై తమ ప్రయాణికులకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు ప్రయాణాలను తాత్కాలికంగా విరమించుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు.